నవీన్ కుమార్ ని అన్యాయంగా అరెస్టు చేశారని సీఎం రేవంత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాచిగూడలో నవీన్ కుమార్ దత్తపుత్రుడు సాహిత్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నవీన్ కుమార్ ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు. త్వరలోనే నవీన్ కి ప్రమోషన్ ఉండడం వల్లనే పలువురు ఐఏఎస్లు ఏపీఎస్లు కుట్రతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను 13 బీసీ సంఘాలు ఖండిస్తున్నాయని వెల్లడించారు. ఆయన రంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్గా, గతంలో పోలీస్ అకాడమీ జైన్ డైరెక్టర్గా, డిప్యూటీ కమిషనర్గా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆఫీసర్గా ఆయన డ్యూటీ లోపల చాలా మంచి పోలీస్ అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి అధికారిని కొందరు ఐపీఎస్ అధికారులు, కొందరు ఐఏఎస్ అధికారులు ఈయనకు ప్రమోషన్ వస్తున్నటువంటి సందర్భంగా ప్రమోషన్ అడ్డుకోవడానికి ఈయన మీద చిన్న చిన్న కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేసి ఆయనను ఇంతవరకు విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో గతం లోపల చాలా రోజులుగా బీసీ అధికారులకు నామకోకల్ పోస్టింగు, మంచి పోస్టులు ఇవ్వకుండా, మంచి స్టేషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అక్కడ ఈ వైఖరిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందో అది చర్య తీసుకోవాలి. అది రెంట్కున్నాం. యాక్చువల్లీ వాళ్ళు డబ్బు తీసుకున్నారు, 40 lakhs తీసుకున్నారు. సో అది తీసుకున్నారు. వాళ్ళు ఖాళీ చేయమంటే మేము డబ్బు అడిగినాం. మాకు ఇచ్చిన డబ్బులు ఇచ్చేయండి, మేము ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేయండి అంతే, ఇంకా మ్యాటర్ ఏం లేదు అని. దానికి వాళ్ళు ఎంత పెద్ద సీన్స్ చేసిర్రంటే ఇప్పుడు కేసు ఒక చెక్ బౌన్స్ చేసిర్రు, ఒక ఫాల్స్ చెక్ బౌన్స్ చేసిర్రు. దానికి వాళ్ళు రారు, ఏ కోర్టు కేసులోనూ వాళ్ళు రారు. మేమే వెళ్తాం ప్రతిదానికి, బట్ మేమే సఫర్ అవుతున్నాం దానివల్ల.